హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్. నేను విస్తృతిగా సుదర్శన్. ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మనము చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా ప్రాథమిక అంచనాకు వస్తూ ఉన్నారు. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఒక్కసారి పరిశీలిద్దాం. నగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం 8 మంది మృతి. ఇక నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు, మరికొందరికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే భవనంలో ఉన్న మరికొంతమందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎత్తిస్తూ ఉన్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోద, తర్వాత డిఆర్డిఓ హాస్పిటల్లో అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలిలో 3, తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇక్కడ హైదరాబాద్ గుల్జార్ హౌస్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. అంటే యాక్చువల్గా షార్ట్ సర్క్యూట్ వల్ల, అంటే ప్రతి ఎండాకాలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి అంటే అవి జరగకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తర్వాత నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఇంత పెద్ద హౌస్కి సంబంధించి ఎందుకు ఏర్పాటు చేయలేదు, తర్వాత ఎందుకు ఇట్లా షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి మొత్తం మీద చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద ఇక్కడ 8 మంది చనిపోయినారు అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం వీళ్ళని తరలించిండ్రు. అసలు యాక్చువల్గా నిజంగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు చాలాసార్లు జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లకు ఉన్నటువంటి యజమానులు కానీ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత ఫైర్ సేఫ్టీ అనేటువంటిది ఉండాలి. ఆ ఫైర్ సేఫ్టీ మరి కొన్ని చోట్ల ఉంటా ఉంది, కొన్ని చోట్ల లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ హైదరాబాద్ అంటే చార్మినార్ పరిధిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం వల్ల మొత్తం మీద ప్రాణాలు మాత్రం గాలిలో కలిపినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఆ విషయాలు తెలిసినప్పుడు మళ్ళీ కలుద్దాం. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా, సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.